సికింద్రాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వీర్యం మార్పు అనుకోకుండా జరిగింది కాదని డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. డాక్టర్ నమ్రతపై 2 రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు నమోదైనట్టు చెప్పారు. 2020లోనే సృష్టి క్లినిక్ కు అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నట్లు డిఎంహెచ్ఓ వెంకట్ తెలిపారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని విశాఖకు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఆ గర్భిణికి పుట్టిన బిడ్డనే సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు. ఇక బాధిత తల్లిదండ్రులకు ఆ బిడ్డనే ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. విశాఖలో టెస్టులు నిర్వహించిన కళ్యాణిని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూసుకుంటే సికింద్రాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలికి చూస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగానే ఈరోజు అయితే మీడియా సమావేశం నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమల్ అయితే అక్రమ సరోగసి అమ్మకపు రాకెట్ను ఛేదించినామంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ముఖ్యంగా 8 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నిందితుల వివరాలు చూసుకుంటే A1గా ఉన్నటువంటి అట్లూరి నమ్రత అయితే ఈ యొక్క నమ్రత అయితే ఫెర్టిలైజర్ యజమానిగా తెలుస్తుంది. అదేవిధంగా A2గా ఉన్నటువంటి జయంత్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నమ్రత కుమారుడు కూడా A2గా ఉన్నట్టుగా తెలుస్తుంది. A3గా కళ్యాణి ఎవరైతే ఈమె విజయవాడ సెంటర్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క టెస్టులు నిర్వహిస్తుంది, అక్కడ మొత్తం టోల్గా సూపర్వైజర్గా చేస్తుంది కాబట్టి ఆమెను కూడా అయితే ఈ యొక్క కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అయితే చెన్నారావును కూడా అయితే టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి చెన్నారావు ఈ హైదరాబాద్లో సృష్టి సెంటర్లో చెన్నారావుగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్ అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అయితే సదానందంను కూడా అనెస్థీషియా ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ప్రజెంట్గా పనిచేస్తున్నాడు. ఈయన అనెస్థీషియా ఇచ్చే అయితే ఈయనను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం తోలుగా ధనశ్రీ సంతోష్ను కూడా అస్సాం వాసి ఈయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ అలీ అస్సాం వాసి ఈయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నస్రీన్ బేగం అయితే ఈమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే A7, A8 ఇద్దరు నిందితులు పరారులో ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒక జంట 2004 సంవత్సరంలో సంతాన సాఫల్యం కోసం సృష్టి కేంద్రానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే నమ్రత వారికి సరోగసి చేయాలంటూ కూడా అయితే సూచించిన నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా అయితే 9 నెలల పాటు ఆ జంట క్లినిక్ కు డబ్బులు చెల్లించారు. మొత్తం టోల్గా ఆ సరోగసి చేసే ప్రయత్నం లోపల 2025 జూన్ వరకు సరోగసి అయితే ఆ తల్లికి విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడని డెలివరీ ఛార్జీలు మొత్తం చెల్లించాలంటూ కూడా ఈ యొక్క ఏదైతే సృష్టి సెంటర్ ఉంటుందో ఆ సృష్టి సెంటర్ నుంచి ఈ యొక్క నమ్రత అయితే తెలిపినట్టు తెలుస్తుంది. తర్వాత భార్యాభర్తల వీర్యం అండంతో బిడ్డ పుట్టిన వారికి నమ్మించినట్టుగా టోల్గా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత జంట ఆ DNA పరీక్షలు నిర్వహించారు. DNA పరీక్షలు నిర్వహించగా అయితే బిడ్డ యొక్క DNA వీరి యొక్క DNA మ్యాచ్ కాకపోవడంతో వీళ్ళకు ఆ డౌట్ వచ్చిందని చెప్తున్నారు. అదే దీంతో మొత్తం టోల్గా ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అవి విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కొండాపూర్లో యూనివర్సిటీ సృష్టి సెంటర్లను కూడా అయితే ఈ యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క నమ్రత నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నవజాత శిశువు సరోగసి ద్వారా జన్మించినట్లు క్లయింట్ నమ్మించి వారు తమ సొంత పిల్లలుగా భావించేటట్టు కూడా మొత్తం ఈ యొక్క అయితే ఆమెను మోటివేట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క క్లినిక్ని సీజ్ చేశారు. ఆమెకు ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవంటూ కూడా చెప్తున్నారు. ఇది జనవాసాల మధ్యలో ఉండడం చేత ఒక ఇంట్లో ఇది నిర్వహిస్తున్నారు. ఆమెకు ఎలాంటి ఇది లేదు, అయితే పర్మిషన్స్ కూడా లేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. లైసెన్స్ కూడా IVF చికిత్సలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. లైసెన్స్ లేకుండా కూడా ఈమె చికిత్స చేస్తున్నట్టుగా తెలిపారు. హాస్పిటల్లో కూడా భారీగా వీటిని పరికరాలను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో మహారాణిపేట PS లో అయితే విశాఖపట్నం, గోపాలపురం, కొత్తపేట PS లో కూడా 10కి పైగా కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ క్లినికల్ రిజిస్ట్రేషన్ రద్దు కూడా చేసింది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా ఈ వ్యవహారంలో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది కూడా ఈ దాంట్లో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన ఆ డీటెయిల్స్ మొత్తం టోల్గా కూడా ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా కొంతమంది అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు
అయితే వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ మొత్తం నేపథ్యంలో ఈ యొక్క సరోగసి చేయడానికి మొత్తం టోటల్గా 30 లక్షలకు అయితే బేరం కుదుర్చుకున్నట్టుగా చెప్తున్నారు. 15 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు, మరి 15 లక్షలు చేతికి ఇవ్వాల్సిందిగా అయితే ఈ యొక్క మొత్తం టోల్గా వ్యవహారం మొత్తం నడిపించినట్టు తెలుస్తుంది. దీంట్లో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరికొందరు బాధితులు కూడా ముందుకు వచ్చిన క్రమం లోపల దీని మొత్తం టోల్గా వ్యవహారం చూసుకుంటే ఈ యొక్క సరోగసి చేయడం ద్వారా అయితే ఈ విధంగా ఎంతమందిని మోసం చేశారు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకునేటట్టు అక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించిన మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క సరోగసి చేయడం వలన మెయిన్గా మహిళలు, బీద మహిళలను టార్గెట్గా చేస్తూ వీళ్ళు అయితే ఈ మొత్తం టోల్గా తతంగం నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు వైజాగ్లో కానీ ఇటు విజయవాడలో కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సెంటర్స్ ఉన్నారో ఆ సెంటర్స్లో ముఖ్యంగా కళ్యాణి ఆయన మొత్తం కీలక పాత్ర పోషించినట్టుగా కూడా చెప్తున్నారు. కళ్యాణి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఈమె అక్కడ టెస్టులు నిర్వహిస్తూ సూపర్వైజర్గా చేస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్గా ఈమెను కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తులు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.